రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు ఏ మాదిరిగా దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లే కారణమని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద దత్తపుత్రుడు, ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు. వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇది కూడా, ఈ దుష్ప్రచారం కూడా ఒక భాగం. ఈరోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019 నుంచి 24 మధ్య 5 సంవత్సరాలలో కూడా కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని, కేవలం 34 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారనంటే, గతంలో మరి 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, సూపర్ 6 పేరుతో ఏ రకంగా ప్రజలను మోసం చేశాడో మనమంతా చూసాం. ఏ రకంగా ఇదే పెద్ద మనిషి ఉద్యోగస్తులను కూడా మోసం చేస్తూ అడుగులు వేస్తున్నాడో కూడా చూసాం. 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి ఉద్యోగస్తునికి జీతం అన్నాడు. 3 వారాలు అయిపోతా ఉంది, ఇంకా జీతాలు ఇవ్వడంలా. 6 నెలలు కాల. ఇది పరిస్థితి. ఉద్యోగస్తులందరూ ఐఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే ఐఆర్ ఇచ్చినాం 27%. ఈరోజు ఉద్యోగస్తులందరూ ఎదురు చూస్తున్నారు. 6 నెలలు అయిపోయింది చంద్రబాబు వచ్చినాడు, ఇంతవరకు ఐఆర్ లేదని. 2 డిఏలు పెండింగ్. మా హయాంలో పిఆర్సీ చైర్మన్ను మేము నియామకం చేసి సరైన సమయంలో ఉద్యోగస్తులకు మంచి జరిగేట్టుగా అడుగులు వేస్తే, ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ను వెళ్ళగొట్టాడు. బలవంతంగా రాజీనామా చేయించినారు. చేయించిన తర్వాత కొత్త పిఆర్సీ చైర్మన్ వేయాలన్నా? ఇంతవరకు 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు కొత్త పిఆర్సీ చైర్మన్ వేయాల. ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ కాల. ఒకవైపున ఈ పరిస్థితి, రెండో వైపున ఉద్యోగాలన్నీ కూడా పీకుతా ఉన్నాడు. 2,60,000 వాలంటీర్లు అప్పుడే పీకేసినాడు. 15,000 మంది ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్లో పనిచేస్తా ఉన్న వాళ్ళని పీకేసినాడు. 104, 108 రెడీగా ఉన్నారు. వాళ్ళు స్ట్రైకులు, ధర్నాలు చేస్తున్నారు, జీతాలు ఇవ్వడం లేదు మాకని చెప్పి వాళ్ళను పీకడానికి రెడీ అవుతున్నాడు. టాయిలెట్ మెయింటెనెన్స్కి సంబంధించిన స్కూళ్ళల్లో వాళ్ళకు జీతాలు సరిగ్గా లేవు. ఆర్పీలకు జీతాలు సరిగ్గా లేవు. నెలల తరబడి వెయిటింగ్. ఆశా వర్కర్లు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్పాడు వాళ్ళకు కూడా? రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తానన్నాడు, పదవి విరమణ వయసు పెంచుతానన్నాడు, బీమా సౌకర్యం కల్పిస్తానన్నాడు, జీతాలు పెంచుతామన్నాడు, మట్టి ఖర్చుల కింద 20,000 ఇస్తామన్నాడు, మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటి వరకు వారి గురించి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. వీటి వైఫల్యాలకు సంబంధించి ఇదొకటే కాదు, వాలంటీర్ల పరిస్థితి ఎంత దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడంటే వాలంటీర్లకు సంబంధించి అన్యాయం అనిపిస్తుంది నిజంగా. అసలు వాలంటీర్లను అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ అసెంబ్లీలో చెప్తాడు, ఆగస్టు 2023 అంటే మా హయాంలోనే, ఆగస్టులోనే 2023లోనే వాలంటీర్ వ్యవస్థను మేము తీసేస్తామని చెప్పి. అది ఒకసారి చూపించి, లెటర్ ఉందా? లెటర్ పెట్టండి ఒకసారి. అది అసెంబ్లీలో ఈ లెటర్. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయడం లేదు. 2023 ఆగస్టు నుండే వాలంటీర్ వ్యవస్థ
ఉనికిలో లేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. మళ్ళా ఏమంటాడు ప్రశ్న, వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల చేసిన నిధులు మొత్తం ఎంత అంటే ఈ సంవత్సరం ఎంత విడుదల చేసినారనేది రెండో ప్రశ్న. 277 కోట్లు అంటాడు. అంటే ఈ సంవత్సరం కూడా 277 కోట్లు రిలీజ్ చేశామంటాడు. కరెక్టే కదా. ఆయన ముఖ్యమంత్రి కాకమునిపే, ఆయన ప్రభుత్వం రాకమునిపే ఏప్రిల్ మేలో వాళ్ళ జీతాలు అందినాయి. అంటే అది ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా, ఈ సంవత్సరం ఇచ్చినట్టే కదా. ఏప్రిల్ మే జీతాలు ఇచ్చినారంటే ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా. ఈయన ముఖ్యమంత్రి కాల, వాళ్ళ అదృష్టం కొద్దీ అప్పటికి. కానీ ఈ సంవత్సరంలో జీతాలు ఇచ్చినట్టే కదా మరి. వారి గౌరవ వేతనం పెంచడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా అని అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంట. ఎన్నికలప్పుడు ఏమన్నాడు, 5,000 కాదు మీకు ఇచ్చేది, నేను 10,000 ఇస్తాను అన్నాడు. అసలు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్తా. వాలంటీర్ వ్యవస్థ జీతభత్యాలకు సంబంధించి మన 5 సంవత్సరాలలో ఎంతెంత ఇచ్చినాము అనేది ఆ టేబుల్ చూపిస్తూ ఉంది. అక్టోబర్ 2 అంటే 2019 అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసినాం. అంటే హాఫ్ ఇయర్ మనం వచ్చిన తర్వాత మనం ఏప్రిల్ నుంచి సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మనం జూన్లో మన ప్రమాణ స్వీకారం చేసినాం. అక్టోబర్ 2వ తారీఖున ఈ ప్రోగ్రామ్ వాలంటీర్ల వ్యవస్థ లాంచ్ చేసినాం. అంటే సగం సంవత్సరం 2019 6 months తర్వాత స్టార్ట్ అయింది. సో 2019-20 755 కోట్లు, 2020-21లో 1,546 కోట్లు, 2021-22లో 1,543 కోట్లు, 2022-23లో 1,592 కోట్లు, 2023-24లో 1,614 కోట్లు జీతాలు ఇచ్చినటివి. చివరికి 2024-25లో అంటే ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక మునుపు కూడా అంతవరకు కూడా 277 కోట్లు ఇచ్చినాం. నేను అడుగుతా ఉన్నాను, ఈ మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. ఈ మనిషి అంటాడు 2023 ఆగస్టు నుంచే, మళ్ళీ అది కూడా ఏంది మా మీదే, అది కూడా బండేయడానికి ప్రయత్నం. 2023 ఆగస్టు నుంచే వాలంటీర్ వ్యవస్థ లేదంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఏదైనా కానీ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం అయినా కూడా జీతాలు ఇవ్వాలి అని అంటే బడ్జెట్ అప్రూవల్ లేకుండా ఇవ్వగలుగుతారా? ఎవరికైనా జీతం గవర్నమెంట్లో ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఎవరైనా కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా జీతాలు ఇవ్వగలుగుతారా?